బ్రేకింగ్ న్యూస్. స్కూల్ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేరా? ఆదాయం అభివృద్ధిపైనే పాలకుల ఫోకస్ ఉంటుందా? ఎల్లికారం పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు స్టూడెంట్స్ సమస్యపై ఐ న్యూస్ ప్రసారం చేసి कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है, फ्यूचर एथिक्स पेपर वो 23 एग्जाम स्कूल का एग्जाम हुआ है। इसमें 5 मेंबर का डाल दिया नहीं सर, 5 मेंबर अदर स्कूल 10 मेंबर सेलेक्ट, 10 मेंबर सेलेक्ट अदर स्कूल को 5 मेंबर में ग्रुप में दिखाऊं आपको सर। आप अदर स्कूल 5 मेंबर, दिस स्कूल 10 मेंबर्स। अभी नेशनल में हमारे बहुत सारे बच्चे सेलेक्ट हुए हैं। अब आप क्या స్టూడెంట్ సమస్యపై ఐ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలు అధికారుల్ని కదిలించాయి. ములుగు జిల్లాలోని జవహర్ నగర్ మోడల్ స్కూల్ హాస్టల్ కు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి చేరుకున్నారు. విద్యార్థినులు తమ బాధలు వివరిస్తూ డీఓ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కడుపు నిండా భోజనం పెట్టడం లేదని వాపోయారు. వెంటనే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. విద్యార్థినుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన డీఓ వారంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాధితులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కూడా భరోసా కల్పించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్లో విద్యార్థినులు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆందోళన బాట పట్టారు. నిన్న రాత్రి భోజనం సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. అయితే రాత్రి సర్ది చెప్పి విద్యార్థులు పడుకోబెట్టినా ఉదయం తెల్లారి లేసే వరకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సమయానికి అదే పరిస్థితి ఉండడంతో విద్యార్థినులంతా కూడా గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ఐ న్యూస్ అక్కడికి చేరుకొని మనం ఎక్స్క్లూజివ్ గా విద్యార్థినుల యొక్క ఆవేదనను తల్లిదండ్రులకు అధికారులకు తెలిసేలాగా చూపించడంతో అయితే అధికార యంత్రాంగం కదిలింది. కొద్దిసేపటి క్రితమే అక్కడికి జిల్లా డిఓగా ఉన్న సిద్ధార్థ రెడ్డి స్కూల్ కు చేరుకొని నేరుగా ఆ బాధిత విద్యార్థినులతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు, ముఖ్యంగా అక్కడ ఫుడ్ కావచ్చు, డార్మెటరీస్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఆ వాచ్మెన్ లేకపోవడం కావచ్చు, విద్యార్థినులకు ఇటు చలికాలం కావడంతో వింటర్ సీజన్ లో వచ్చేటువంటి హెల్త్ పరిస్థితులకు తగినట్టుగా ఏఎన్ఎం డాక్టర్ కూడా లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అవన్నీ కూడా వారం రోజులలో విద్యార్థినులకు మేము సమకూరుస్తామని డిఓ సిద్ధార్థ రెడ్డి హామీ ఇవ్వడంతోనైతే విద్యార్థినులు కొంత చల్లబడ్డట్టు తెలుస్తుంది. అయితే తిరిగి అధికారుల దృష్టికి చెప్పారు, వారం రోజులు వేచి చూస్తాము, లేదంటే మేము మళ్ళీ ఆందోళన బాట పడతామని నేరుగా విద్యాశాఖ అధికారి అయిన సిద్ధార్థ రెడ్డికే విద్యార్థినులు ధైర్యం చేసి చెప్పడంతో అయితే అధికారులు అటు ఉన్న పాఠశాల టీచర్స్ సిబ్బంది కూడా కంగుతున్నారు. అయితే విద్యార్థినులకు పూర్తి భరోసా ఇస్తున్నాను, వారం రోజులలో అన్ని సద్దుమణిగేలా చర్యలు చేపడతానని మరోసారి విద్యార్థినులకు భరోసా కల్పించాడు సిద్ధార్థ రెడ్డి. దీంతో అయితే విద్యార్థినులు కొంత ఆగ్రహంగా ఉన్న వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మోడల్ స్కూల్ అటు విద్యా బోధనతో పాటు పరిసరాలు, ఫుడ్ అన్ని కూడా బాగుండాలని విద్యార్థినులు కోరుకుంటున్నారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ ఆందోళన కొనసాగడంతో అధికార యంత్రాంగం కదిలి ఎట్టకేలకు విద్యార్థినులకు ఒక భరోసా కల్పించారు. వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తామంటూ నేరుగా డిఓనే సిద్ధార్థ రెడ్డి హామీ ఇవ్వడంతో అయితే విద్యార్థినులు ఆందోళన విరమించారు కొద్దిసేపటి క్రితమే. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. పీజీ మోడల్ కాలేజ్లో సీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాము. మాకు హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కానీ లేవు. ఫుడ్ సరిగ్గా లేదు, హాస్టల్ నీట్గా ఉండట్లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, మాకు కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ ఏం లేదు. మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏఎన్ఎం కూడా 3 months నుంచి కూడా రావట్లేదు. చాలామంది సిక్ అయ్యి హాస్టల్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము ఇలా ఉంటే మాత్రం మేము హాస్టల్లో ఉండలేము. ప్లీజ్ మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు ఏదైనా ప్రొవైడ్ చేస్తారని అనుకుంటున్నాం. జవహర్ నగర్కి రావడం జరిగింది. నిన్న జరిగిన విషయాలు తెలుసుకోవడం జరిగినది. మనకి చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి, కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ హృదయం గాయపడినట్టు అనిపించింది నాకు. ఎందుకో పిల్లలకి కూడా భరోసా ఇస్తున్నాము. ఇక్కడ నుంచి వీరికున్న సమస్యలు ఏ ఉన్నా కానీ వారం రోజుల్లో క్లియర్ చేయడం జరుగుతుంది. పెద్ద సమస్యలు అయితే కాదు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడున్న కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా మేము వాళ్ళ బాధ్యతలు నిర్వహించకుండా ఇర్రెగ్యులర్గా ఉన్న వ్యక్తుల మీద కఠిన చర్యలు అయితే రేపు తీసుకుంటాం.
మేము సఫర్ అయ్యేది 1 మంత్ నుంచి సఫర్ అవుతూనే వస్తున్నాము. మాకు వాటర్ సరిగా ఉండట్లేదు, ఫుడ్ సరిగా ఉండట్లేదు, అవైలబుల్గా లేవు మాకు అసలు. ఈ హాస్టల్లో వాచ్మెన్ కూడా సరిగ్గా ఉండట్లేదు మాకు. ఆమె వాచ్మెన్ వల్ల మాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వాటర్ లేక 2 days అవుతుంది. కరెంట్ కూడా సరిగా ఉండదు. చుట్టూ మొత్తం ఫారెస్ట్ లెక్క ఉంటుంది. ఒక్క లైట్ కూడా లేదు, ఏం స్టోర్ కూడా సరిగ్గా లేదు మా హాస్టల్లో. ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है, दूसरा 30 पेपर, वो 23 एग्जाम स्कूल का एग्जाम हुआ है। नहीं सर, 5 मेंबर अदर स्कूल, 10 मेंबर्स सेलेक्ट, 10 मेंबर्स सेलेक्ट अदर स्कूल का 5 मेंबर। मैं ग्रुप में दिखाऊं आपको सर। आप अदर स्कूल 5 मेंबर, दिस स्कूल 10 मेंबर्स। अभी नेशनल में हमारे बहुत सारे बच्चे सेलेक्ट हुए। अब आप क्या चाहते हो? आ जाए कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है, दूसरा 30 पेपर,